నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులకు ప్రముఖులందరికీ స్వాగతం పలుకుతూ ఈ నివాళులు అర్పించే సందర్భంలో ప్రతాప్ గారి గురించి నేను ఒక పాట రాశాను. ప్రతాప్ గారితో చాలా అనుబంధం ఉంది నాకు. ఒక 5 సంవత్సరాలు స్కూల్లో పనిచేశాను. అంతకుముందు దగ్గర సంబంధం బాబాయ్. స్టేషన్ గన్పూరు అభిమాన నాయకుడు రాజారపు ప్రతాపన్నకు ఘనమైన నివాళి. స్టేషన్ గన్పూరు అభిమాన నాయకుడు రాజారపు ప్రతాపన్నకు ఘనమైన నివాళి. అబ్రహాము అంతో నమ్మల సంతానంగా జన్మించినోడు. చిన్ననాటి నుండి కష్టాలనెన్నో దాటుకుంటూ ఎదిగినవాడు. తల్లిదండ్రులకు తోడుగా ఉండి తోడబుట్టిన వాళ్లకు అండగా ఉండి పేదరికంలో పుట్టినవాడు పేదరికాన్నే జయించినోడు. స్టేషన్ గన్పూరు అభిమాన నాయకుడు రాజారపు ప్రతాపన్నకు ఘనమైన నివాళి. రమదేవి గారిని వివాహమాడి ఆదర్శ దంపతులుగా పేరు పొందినోడు. అర్పిత ప్రభుదేవులను సంతానంగా పొందినవాడు. కుటుంబ విలువలు తెలిసినవాడు అనుబంధాలకు దూరమైనాడు. స్టేషన్ గన్పూరు అభిమాన నాయకుడు రాజారపు ప్రతాపన్నకు ఘనమైన నివాళి. ఫాదర్ కొలంబో గారి ఆశీస్సులు అభిమానం పొందినవాడు. లెప్రసీ రోగులందరికీ ధైర్యాన్ని ఇచ్చినవాడు. ఉచిత వైద్య శిబిరాలను ఎన్నో నిర్వహించిన మనసున్నోడు. పేద ప్రజల పక్షపాతి బడుగు బలహీనుల ఆశాజ్యోతి. స్టేషన్ గన్పూరు అభిమాన నాయకుడు రాజారపు ప్రతాపన్నకు ఘనమైన నివాళి. ఏ ఊరు పోయినా ఏ వాడ పోయినా నీ పేరు చెబితే గుర్తు చేస్తుంటారు. నువ్వు చేసిన మేలు నీ మంచితనము జ్ఞాపకాలుగా గుర్తుకొస్తుంటాయి. పేదరికంలో పుట్టినవాడు పేదరికాన్నే జయించినోడు. స్టేషన్ గన్పూరు అభిమాన నాయకుడు రాజారపు ప్రతాపన్నకు ఘనమైన నివాళి. థ్యాంక్ యూ. ఇప్పుడు మన సామాజికవేత్త చిలువేరు శంకర్ సార్ గారిని ప్రతాపన్న గారి గురించి తన అనుభవాలను పంచుకోవాల్సిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఉంటే సంతోషం. ప్రభు మేడం, అమ్మ మేడం, అనుష గారు ప్లీజ్ కమ్.